రైట్. వారసులంటే ఆస్తులని పంచుకోవడానికో లేదంటే రాజకీయ పరంగా వాళ్ళ పరంపరని కొనసాగించడానికో కాదు, వాళ్ళు అందించిన సేవా దృక్పథం, సేవాభావం ఏదైతే ఉంటుందో వాటిని ముందుకు తీసుకెళ్లటంలో కూడా ముందుకు వచ్చిన వాళ్ళే నిజమైన వారసులుగా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ ఇక్కడ ఆవిష్కృతమైన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో మనకు తెలుసు 70ల కాలంలో నెలకొల్పబడిన వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రి, ఆ తర్వాత ఐ కేర్ సెంటర్ గాను, అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1 వైద్యుడిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిలో ఎంతోమంది పేదలకు కేవలం రూపాయి నామమాత్రంగా ఒక ఫీజు తీసుకుంటున్నాం అనే విధంగా రూపాయి తీసుకుని వైద్యం అందించిన ఈ ఆసుపత్రి ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలగా, వైఎస్ రాజారెడ్డి ఐ కేర్ సెంటర్గా అత్యాధునిక వైద్య సదుపాయాలతో రూపాంతరం చెందింది. సో దాన్ని ఈరోజు ప్రారంభించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాతలు తండ్రులు ఏదైతే సేవల్ని ఏ రకంగా ప్రజలకు అందించారో దాన్నే పుణికి పుచ్చుకొని మరింత వేగంగా 4 అడుగులు ముందుకేస్తూ అత్యాధునిక ఆసుపత్రిని అక్కడున్న పేదలకు అందించే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఈరోజు కాసేపటి క్రితమే రిబ్బన్ కట్ చేసి ఈ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ప్రజలకు సేవ చేయటం అంటే కేవలం పదవిలోనే ఉండక్కర్లేదు అనేది రుజువు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ వెనుకబడిన ప్రాంతంగా చెప్పబడే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి దశగా తీసుకెళ్లే కార్యక్రమంలో మరో అడుగు ముందుకేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పులివెందుల్లో వైఎస్ రాజారెడ్డి ఐ కేర్ సెంటర్, ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇద్దరి అనుసంధానంతో ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు, సౌకర్యాలు అందజేసే నిమిత్తమై ఏర్పాటు చేయబడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అక్కడ నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు వృద్ధులకి ఎక్కువగా వస్తుంటాయి. నిజంగా వాళ్ళు కంటి పరీక్షలు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండే పరిస్థితులు ఇంకా రాష్ట్రంలో చాలా సందర్భాల్లో, చాలా ప్రాంతాల్లో ఇంకా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఇదివరకు చెప్పుకునే రోజులు, వాటిని ఒక్కొక్కటిగా ఆ పరిస్థితి మారుస్తూ విద్యా సంస్థలు అవ్వచ్చు, అలాగే మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, అలాగే వైద్య సదుపాయాలు అవ్వచ్చు, ఇలా అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ప్రయత్నం ప్రస్తుతం రాజారెడ్డి ఐ కేర్ సెంటర్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇద్దరు కూడా కలిసి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రస్తుతం రాజారెడ్డి ఐ కేర్ సెంటర్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రెండు కూడా కలిసి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అక్కడ జిల్లాలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, ఎక్కడి నుంచైనా ప్రజలు వచ్చి అక్కడ ఉచితంగా లేదంటే వారికి తోచినంత ఫీజులు చెల్లించి వైద్య సదుపాయాలు తీసుకోవచ్చు. అత్యాధునిక సర్వీసులు ఇక్కడ నెలకొల్పబడ్డాయి. అలాగే హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఉండే నిపుణులు ఎవరైతే ఉంటారో, కంటి వైద్య నిపుణులు, వారిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో పేదలకి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో, ముఖ్యంగా వృద్ధులు అనేక వాళ్ళ వృత్తిలో ఉన్న ఇది అవ్వచ్చు, లేదంటే వయసు రీత్యా వస్తున్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కంటికి సంబంధించిన సమస్యలు వెన్నంటాడుతూ ఉంటాయి. సో ఇలాంటి సమస్యల్ని చాలామంది ఆర్థిక స్తోమత వల్ల లేదంటే లేని పక్షాన కంటి పరీక్షలు కూడా చేయించుకోలేని సిచ్యువేషన్స్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వృద్ధులకి, అవ్వాతాతలకి ఎప్పుడూ కూడా అండగా ఉంటాను అని ముందుగా నిలబడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. సో కంటికి సంబంధించిన పరీక్షలకు సో ఇక్కడ అత్యాధునిక సదుపాయాలతో నెలకొల్పబడిన ఆసుపత్రి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం గావించబడింది. అనంతరం ఆయన తానే స్వయంగా కంటి పరీక్ష చేయించుకుంటున్నారు. సో వైద్యులు ఆయనకి కంటి పరీక్ష చేసిన నేపథ్యం, ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణ, ప్రజల్లో ఉన్న అభిమానం, ఆయనకుండే క్రేజ్ మనకి తెలియంది కాదు. అదే దృశ్యాలు ఇక్కడ కూడా ఆవిష్కృతం అయ్యాయి. ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు ఆయన చుట్టుముట్టారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్ళారు. సో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆ రిప్రజెంటేటివ్స్తో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ఈ ఆసుపత్రిని ప్రారంభించిన పరిస్థితి మనం చూసాం. మా కరెస్పాండెంట్ రవీందర్ ఉన్నాడు, మాట్లాడదాం. రవీందర్ చెప్పండి, సో జిల్లాలో, నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా విద్య వ్యవస్థ ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే దానికి అనుగుణంగా సాగుతున్న ఈ ప్రయత్నాన్ని, ఈ ముందడుగుని ఏ రకంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
మరి ఇప్పుడే కాదు, మొత్తం 3 తరాలుగా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా కూడా విద్యా వైద్య రంగానికి అత్యంతగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందనేది ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి ఆయన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు 3వ తరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీరందరూ కూడా తను పుట్టి పెరిగినటువంటి ఆ పులివెందుల ఏరియాతో పాటు ఆ చుట్టుపక్కల మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకోవడంతో పాటు వారికి అతి తక్కువకే వైద్య సేవలు అందించడం లేదా ఉచితంగా వైద్య సేవలు అట్లాగే విద్యా కార్యక్రమాలు అందే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కొత్తగా ఆధునీకరించినటువంటి ఐ ఆసుపత్రిని కూడా వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. వాస్తవానికి ఇది 1974లో నాటినే దాదాపు 50 సంవత్సరాల క్రితమే వైఎస్ రాజారెడ్డి దీన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు కంటి వైద్యానికి సంబంధించి ఉచితంగా వైద్య సేవలు అందించాలనేటువంటి వాళ్ళ లక్ష్యంతో అప్పట్లోనే రాజారెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించి అప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దాన్ని మరింతగా ఆధునీకరించాలనేటువంటి సదుద్దేశంతో వైఎస్ఆర్ ఫౌండేషన్ దాదాపు 10 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. దాంతోపాటు సొంతంగా స్థలాన్ని కూడా కేటాయించడంతో ఇక్కడ ఆధునీకరించినటువంటి ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారు. దాదాపు 25 పడకలను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటు రోజుకి 5,000 కంటి ఆపరేషన్ చేసే విధంగా పరికరాలను కూడా సమకూర్చారు. 5,000 ఆపరేషన్ అంటే అది మామూలు విషయం కాదు. సహజంగా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు లాంటి అత్యున్నత ప్రాంతాలు అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ తరహా ఆపరేషన్లు చేయడానికి అవకాశం ఉంది. కానీ రాయలసీమలో ఒక మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి పులివెందులో కూడా రోజుకి 5,000 ఆపరేషన్ చేసే స్థాయిలో ఇక్కడ కంటి వైద్య ఆసుపత్రిని అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్లి అక్కడ కొన్ని ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా ఎవరైతే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో వారందరినీ ఇక్కడ పులివెందులోని ఆసుపత్రి తీసుకొచ్చి ఇక్కడ అవసరమైతే వారికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఆపరేషన్లు చేసే విధంగా కూడా ముందస్తుగానే ప్లాన్ చేశారు. అంటే ఆ స్థాయిలో పేద ప్రజలందరూ కూడా వైద్య సేవలు అందాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్ గా పేద ప్రజల సమస్యలు కళ్ళెదుట చూశారు కాబట్టి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ ఇటు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన పర్యటన చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలను కళ్ళారా చూశారు కాబట్టి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలను కూడా ఆయన తీసుకొచ్చారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ అనేది ఒక విప్లవాత్మక మార్పు అనేది సహజంగా అందరూ చెప్పుకుంటారు. దీన్ని చూసిన తర్వాత దేశంలోనే అనేక మంది ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితుంది. ఎన్ని రాజకీయాలు ఉన్నా సరే ఆరోగ్యశ్రీని మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు ఎంత వరంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నిజంగా పేదలను ప్రేమిస్తే పేదలను హక్కును చేసుకొని వారి సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఒక ఉద్దేశం మనసులో ఉంటే ఏ విధంగా చేయొచ్చో వైఎస్ఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా కూడా నిరూపించిందని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పులివెందులోనే దాదాపు 50 సంవత్సరాల క్రితం అంటే 1974లోనే వైఎస్ రాజారెడ్డి ఇక్కడ కంటి వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ వైద్యశాల తర్వాత అన్ని రకాలుగా అన్ని వైద్యాలు అందే విధంగా కూడా అక్కడ దాని తర్వాత కాలంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి దీంట్లోనే రూపాయి ఆసుపత్రిగా రూపాయి డాక్టర్ గా కూడా పనిచేశారు. కేవలం ఒకే ఒక రూపాయికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేశారు. కాలక్రమంలో ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఇతర డాక్టర్లు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే మొత్తం కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు వైద్య సేవలను అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో బాగు చేయడం ఆధునీకరించడం ద్వారా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు కలిసి ఇప్పుడు ఈ రాజారెడ్డి ఆసుపత్రి పనిచేయబోతున్న సందర్భంగా రవీందర్ కంటిన్యూ చేయండి. అలాగే ఒక విషయం మాట్లాడాలి ఇక్కడ, వారసులు అంటే గనక ఆస్తులకి వారసులు కాదు, అలాగే తమ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కాదు, వాళ్ళు అందించిన సేవా దృక్పథం ఏదైతే ఉంటుందో దాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్ళటం అనేది నిజమైన వారసత్వంగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. 3వ తరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో తేవటాన్ని ఏ రకంగా చూడాలి, ఇది ఏ రకంగా చాలామంది రాజకీయ నాయకుల వారసులకు ఇది ఒక ఉదాహరణగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగా వారసులు అంటే కేవలం ఏదో ఆస్తిపాస్తులకు వారసులు, రాజకీయాలకు వారసులు కాదు, పేదలకు సేవలు అందించడంలో కూడా తమ వారసత్వాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
మేమంతా కూడా పేదలకు సేవ చేయడంలో ముందుంటాం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని చెప్పుకోవచ్చు. అప్పుడెప్పుడు ఆయన తండ్రి ఆయన తాత రాజారెడ్డి హయాంలో ఏర్పాటు చేసినటువంటి 1974లో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రిని మరింత ఆధునీకరించి మళ్ళీ జనానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావటం, అది కూడా వేల మందికి ఒకేసారి ఆపరేషన్ చేయించినా వైద్య సేవలు అందించినా కూడా వారందరికీ ఆ స్థాయిలో వైద్యం అందే విధంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. అదంతా కూడా ఒక వారసుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాస్తవానికి అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు సేవలు చేయటం, సహాయం అందించడంలో ఎప్పుడూ ముందుండేటువంటి వైఎస్ఆర్ కుటుంబం ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే మళ్ళీ పేద ప్రజలకు ఎప్పుడు ఆ కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ కంటి ఆసుపత్రిని ఆధునీకరించినటువంటి కంటి ఆసుపత్రిని ఈ రోజు జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ ఐ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఉచితంగా వైద్య సేవలు అందించడం అనేది మామూలు విషయం కాదు. అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లను ఏర్పాటు చేయడం, మెడిసిన్ అందుబాటులో ఉంచడం, ఆపరేషన్లు చేయడం తదితర అన్ని కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. గడిచిన 50 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబం ఇదే విధంగా చేస్తుంది. 3 తరాలుగా ఇదే కంటిన్యూ చేస్తుంటే నిజానికి ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీకి చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందనేది రాయలసీమ వ్యాప్తంగా కూడా చెప్పుకుంటారు. గతంలో కడపలో కూడా మనం చూస్తాం అనేక ఆసుపత్రులకు సంబంధించి అనేక విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. క్యాన్సర్ అనేది కనుక వస్తే ఏ స్థాయిలో ఖర్చు అవుతుందని తెలుసు. సామాన్య ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలైతే ఆస్తులు అమ్ముకోవడం అటువంటి పరిస్థితి ఉంటుంది కేవలం ఈ వైద్యం కోసం. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఏకంగా క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కుటుంబానికి చెందింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో రిమ్స్ లో దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అది కాకుండా మానసిక వైద్యశాలను ఏర్పాటు చేయడం కానీ ఇలా అనేక ఆసుపత్రులను కడపని కేంద్రంగా చేసుకుని, పులివెందుల కేంద్రంగా చేసుకుని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది రాయలసీమ మొత్తాన్ని కూడా ఈ కడప, పులివెందుల ఈ ప్రాంతం అనేది పూర్తి స్థాయిలో ఒక మధ్యగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఇటు అనంతపురం నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి ఎవరైనా చాలా త్వరగా ఈ ప్రాంతాన్ని చేరుకునేటువంటి వీలు కలుగుతుంది. సహజంగా ఏదైనా పెద్ద యాక్సిడెంట్లు కానీ లేదా ఇతరితర ప్రాణాపాయ పరిస్థితిలో ఉండేటువంటి రోగులు ఉంటే కనుక వీరందరినీ అటు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ తీసుకెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఈ సందర్భంగా మార్గ మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అనేక కుటుంబాలు రోడ్డు పడినటువంటి పరిస్థితులు కూడా గతంలో అనేక ఉన్నాయి. కానీ వీటన్నిటినీ మిగతా ఉండకూడదు. ఈ రాయలసీమలో మధ్య ప్రాంతంగా ఉన్నటువంటి కడప, పులివెందుల ప్రాంతంలో అత్యాధునిక ఆసుపత్రులను ఏర్పాటు చేయడం ద్వారా వారందరికీ వైద్య సేవలు అందించారు. ఆ కుటుంబాల్లో వెలుగులో నింపాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, అంతకంటే ముందు వైఎస్ రాజారెడ్డి కానీ వీరందరూ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే అనేక దఫాలుగా ప్రతి ఏటా కూడా ఈ విధంగా ఆసుపత్రుల అభివృద్ధి, అట్లాగే విద్యారంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలతో కలిసి ఈ అత్యాధునిక వైద్యశాలను ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయంగా మనం పరిగణించడానికి వీలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పుడు ఆ రోజుకి 5,000 ఆపరేషన్లు అంటే అది చుట్టుపక్కల రాయలసీమలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చి తమ వైద్య సేవలను పొందడానికి వీలవుతుంది. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వారికి కళ్ళజోళ్ళు అందించడం దగ్గర నుంచి ఆపరేషన్ చేయడం, తిరిగి వారిని ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టడం వరకు అన్ని కార్యక్రమాలు కూడా ఈ నూతనంగా నిర్మించినటువంటి ఈ ఆసుపత్రి ద్వారానే చేయబోతున్నారు. ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలతో కలిసి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని, ఈ ఆసుపత్రిని కొద్దిసేపు క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. అట్లాగే ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని కూడా ఆయన స్వయంగా పరిశీలన చేశారు. అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందిపోతున్నాయి, ఎలాంటి ఆపరేషన్ చేయబోతారు, రోజుకి ఎంతమంది సేవలు అందించబోతున్నారు, అట్లాగే అసలు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు తదితర అన్ని విషయాలను కూడా వైఎస్ జగన్ స్వయంగా దగ్గరుండి పరిశీలన చేశారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో పాటు స్టాఫ్ తో కూడా ఆయన మాట్లాడి అక్కడ అందించబోతున్నటువంటి సేవలతో పాటు వీరికి ప్రస్తుతం అందుతున్నటువంటి అక్కడ సహాయ కార్యక్రమాలు తదితర అన్ని అంశాలను కూడా స్వయంగా పరిశీలించినటువంటి పరిస్థితి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో పనిచేసేటువంటి స్టాఫ్, అక్కడ పారిశుద్ధ్య కార్మికులు కానీ, అటెండర్లు కానీ వారిని కూడా స్వయంగా పిలిచి వారితో అత్యంత ఆప్యాయంగా వారితో పలకరిస్తూ వారికి అందుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు అన్నింటినీ కూడా స్వయంగా అడిగి తెలుసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సహజంగా ఏదైనా ఆసుపత్రి ప్రారంభిస్తే సహజంగా రిబ్బన్ కట్ చేసి అక్కడ ఏదో 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఎప్పుడు చేయరు. ఆయనే కానీ
ఆయన కానీ ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చూస్తూనే ఉన్నాం. రవీంద్ర. స్వయంగా వారితో మమేకం అవుతుంటారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, వారి ఇబ్బందులు ఏంటో తెలుసుకొని వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి గడిచిన కొన్ని తరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు కూడా వైఎస్ జగన్ అదే చేస్తున్నారు. అక్కడ ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి ఆధునిక పరికరాలను స్వయంగా పరిశీలించడంతో పాటు డాక్టర్లతో కూడా అక్కడ మాట్లాడి అందుతున్నటువంటి సేవా కార్యక్రమాలు అందించబోతున్నటువంటి కార్యక్రమం గురించి కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన కూడా రవీందర్ చెప్తూ ఉంటారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది మనకు అందరికీ తెలిసిందే. నిజంగా వైద్య సేవలు వైద్య రంగంలో హాస్పిటల్స్ వాళ్ళు అందించే సేవలు ఒక ఎత్తు అయితే, కంటికి చెందిన కంటి సమస్యలు అయితే నిజంగా చాలా ఇదిగా ఉంటాయనేది మనకు అందరికీ తెలిసిందే. నిజంగా ముఖ్యంగా మాట్లాడాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు వాళ్ళకి కంటి సమస్య నిజంగా ఈ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళకి చూపించుకోవడం కూడా తెలియని పరిస్థితులు ఇంకా ఇవాళకి కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఒక ఐ ఆసుపత్రి ఇక్కడ నెలకొల్పడం, అది కూడా అత్యాధునిక సౌకర్యాలతో, సో డబ్బులు ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి ఉచితంగా వైద్యం పొందే సదుపాయం కల్పించడం అనేది చిన్న విషయం కానే కాదు. సో ఈ కంటి వైద్యానికి సంబంధించిన దీని మీద ఇంత ఎంఫసైజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఎలా చెప్పాలి? ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకంటే తమ కుటుంబానికి సంబంధించి గడిచిన 3 తరాలుగా ఏ విధంగా ఈ ప్రజలు ప్రేమ ఆప్యాయత పంచుతున్నారో అలాంటి ప్రజలకు తమ వంతుగా కూడా సాయం చేయాలనేది వీరి ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకోసమే అందులో భాగంగానే అప్పట్లో వైఎస్ రాజారెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి ద్వారా పేదలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటికి రెప్పలా అనే మాట ఎందుకు అన్నామంటే సహజంగా ఏదైనా అత్యవసర ఇబ్బందులు తలెత్తే వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నారు అనేటువంటి మాట తెలుగు ప్రజలు సహజంగా మాట్లాడుతుంటారు. అట్లాంటి కంటికి రెప్పలాగా ఇప్పుడు పులివెందుల ప్రజలే కాదు మొత్తం రాయలసీమ ప్రాంత ప్రజలను కాపాడుకోవడానికి ఇక్కడ కంటి వైద్యశాలను వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబం ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో వీరి మీద ప్రేమ ఆప్యాయతలను వైఎస్ఆర్ కుటుంబం చూపిస్తుంది. 3 తరాలుగా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు చుట్టుపక్కల అంటే ఇటు కర్నూలు జిల్లా శివారు ప్రాంతం దగ్గర నుంచి కూడా ఎవరినైనా సరే ఇక్కడికి పులివెందులు వచ్చి ఇక్కడ కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చు, ఉచితంగా కంటి అద్దాలు తీసుకోవచ్చు, అట్లాగే మెడిసిన్ కూడా తీసుకెళ్లే విధంగా చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగా అక్కడి నుంచి వృద్ధులు వచ్చి ఎంత దూరం వచ్చి ఏమైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అందులో కూడా కంటికి సంబంధించినటువంటి సమస్యలు కాబట్టి వారు ఇక్కడ దాకా వచ్చి మార్గ మధ్యలో ఇబ్బందులు పడతారనేటువంటి ఉద్దేశంతో ఆ పరిస్థితి లేకుండా ఆ సమస్యలు తలెత్తకుండా ఉండేదానికి ప్రత్యేకంగా ఈ ఆసుపత్రి ద్వారానే కొన్ని క్యాంపులను కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమలోని మొత్తం అన్ని జిల్లాల్లో ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ, ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, అట్లాగే ఉమ్మడి కడప జిల్లా ఈ మొత్తం 4 జిల్లాలో కూడా మారుమూల గ్రామాలు సైతం వెళ్ళి అక్కడ వైద్య సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా అంటే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడే వైద్య పరీక్షలు చేసి అవసరమైనటువంటి ఆపరేషన్లు అనుకుంటే అక్కడి నుంచే బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా వారందరినీ పులివెందులు తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయించడం, తిరిగి వారి గ్రామాలకు తరలించేటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించారు. అందులో భాగంగానే ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునీకరించినటువంటి వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని ఆ జాతికి అంకితం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఆసుపత్రి ప్రాంగణంలోంచి బయటకు కూడా వచ్చారు. ఇక్కడ చాలాసేపటి నుంచి ప్రజలు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతో పాటు కడప జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు, వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జగన్ కు అభివాదం తెలియజేస్తున్నారు. ఆయనతో కలిసి కరచాలనం చేసేందుకు ఫోటో సెల్ఫీ తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే కాదు ఆయన సొంత నియోజకవర్గం సొంత జిల్లాకు వెళ్ళినప్పుడే కాదు ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో ఏ మారుమూలకు వెళ్ళినా కూడా మనం చూస్తున్నాం జగన్ కోసం ఆ అభిమానం అనేది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. తమ ఆప్యాయతలను చూస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్ పులివెందులు చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజలకు ఆయన అభివాదం తెలియజేస్తున్నారు. ఇప్పటికే కేకలు వేస్తూ వారందరూ కూడా తమ హర్షాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దాదాపు గంటకు పైగా ఇక్కడ వైద్యశాలను ప్రారంభించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆధునిక పరికరాలను పరిశీలించడం, డాక్టర్తో అందరితోటి పేరున మాట్లాడటం, వారు అందిస్తున్నటువంటి సేవలు తెలుసుకోవడం ఇలాంటి అనేక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలందరూ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. వారి దగ్గర నుంచి ఇప్పటికే కొన్ని సమస్యలు కూడా స్వీకరించారు. కొంతమంది అభిమానంతో జగన్ ఫోటోతో ఉన్నటువంటి
ఫోటోలను కూడా తీసుకొచ్చి జగన్ కు బహుకరించారు. అట్లాగే కొంతమంది ఆటోగ్రాఫ్లు తీసుకోవడం కానీ ఇదంతా కూడా ఇంత అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మనం చూస్తున్నాం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయటం, ప్రజల్లో ఉండటం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి ఈ స్థాయిలో ప్రజా అభిమానాన్ని వారు పొందారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. జగన్ 2.0 అనేటువంటి ప్లకార్డులు అట్లాగే ఫోటోలను కూడా తీసుకొచ్చి జగన్ అందిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. గతంలో వారు వేసినటువంటి కొన్ని ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్లను తీసుకొచ్చి చూపిస్తున్నారు. కొంతమంది అయితే తమకు సహాయం అందించాల్సినటువంటి కార్యక్రమం ఉంటే ఆ సహాయం తాలూకు డీటెయిల్స్ తెలియజేసే విధంగా కూడా వచ్చి తమ వినతి పత్రాలు అందించడం, అలాంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నుంచి తమ దగ్గర తీసుకురావాలంటూ జగన్ సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలోనే కాదు, ఒక గతంలో మనం చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఏ విధంగా అయితే వివరించారు, ఇప్పుడు రాజకీయాల్లో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ ఆప్యాయత అనేది జగన్ కు ఎప్పుడు ప్రజల మీద ఉంటుంది. ప్రజల నుంచి కూడా అదే తరహా ఆప్యాయత ప్రేమాభిమానాలను ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. ఇప్పుడు పులివెందులో కూడా అదే మళ్ళీ కనిపిస్తుంది. నిన్న మనం చూస్తాం ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం నుంచి ఒక బాలుడు వైఎస్ జగన్ కోసం వచ్చి ఆయనతో ఒక సెల్ఫీ తీసుకోవాలి, ఆయన కలవాలి, కరచాలం చేయాలనేటువంటి కారణంతో 5 కిలోమీటర్లు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే ఏ స్థాయిలో అభిమానం ఉంటే అంటే కింది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత స్థాయిలో అభిమానం ఉంటే ఆ విధంగా నడివేసలో ఎండలో పడి వచ్చి పిల్లలు కూడా ఆ విధంగా జగన్ మీద అభిమానం చూపిస్తున్నారో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల విజయవాడలో కూడా ఒక పసి పాప ముందుకు వచ్చి జగన్ తో ఒక కరచాలనం చేయడం కోసం, ఫోటో దిగడం కోసం వచ్చినటువంటి చూసామంటే ఇవన్నీ కూడా ఒక నిజంగా వారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల ద్వారానే ఈ స్థాయిలో ప్రేమ అభిమానాలను పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ జగన్ పులివెందులు వచ్చిన సందర్భంగా కూడా ఇదే తరహా ప్రేమాభిమానం అయితే కనిపించింది. నిజానికి జగన్ ఎప్పుడు వచ్చినా సరే ఇదే తరహా ఉంటుంది. నిజంగా మావాడే మా మనిషి అనేటువంటి అభిమానం ఎప్పుడు పులివెందుల ప్రజలు ఉంటుంది. అయినప్పుడు కూడా మళ్ళీ జగన్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన కలవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తమ పనులను వదిలేసుకొని మరి జగన్ దగ్గరకు వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే పులివెందులు ఐకేఆర్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేసిన తర్వాత జగన్ అక్కడి నుంచి బయలుదేరినటువంటి విజయోత్సవం కూడా మనం చూస్తూ ఉన్నాం. హరి రైట్. దీంతో 2 రోజుల పర్యటన ముగిసినట్టేనా మన రవీందర్? ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా అక్కడ? ఈ రోజు తోటి ఆ 2 రోజుల పర్యటన పూర్తయింది అనుకోవచ్చు. నిన్న అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి కొన్ని శుభకార్యాలకు గతంలో ఆయన హాజరు కాలేకపోయారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అక్కడ వారిని చూసి శుభాకాంక్షలు తెలిసినటువంటి పరిస్థితి. అట్లాగే చనిపోయినటువంటి ఒక కార్యకర్త కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఈ రోజు ఈ పులివెందులో ఏర్పాటు చేసినటువంటి కంటి వైద్యశాలను ప్రారంభించారు. ఈ 2 రోజుల పర్యటన వైఎస్ జగన్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మరి కొద్దిసేపు మాత్రం ఆ స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. వారి నుంచి వినతులను స్వీకరించి నిజానికి నిన్న ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను కూడా తీసుకున్నారు. ఈ రోజు ఇంకొంత మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే కనుక వారితో కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లో మాట్లాడి వారి నుంచి సమస్యలను తెలుసుకున్న తర్వాత తిరిగి ఆయన అక్కడి నుంచి బయలుదేరతారు. మొత్తంగా అయితే 2 రోజుల పర్యటన వైఎస్ జగన్ ఈ రోజుతో ముగుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్.